వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ టెంపుల్ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా. రిజిస్టర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం కైలాస్ నాయక్. ఇందిరమ్మ ఇండ్లు భూభారతి అమలుపై గవర్నర్కు వివరించిన మంత్రి పొంగులేటి. తను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వరంగల్లో అందాల భామలు వస్తున్నారని రోడ్డు ప్రక్కన షాపులను తొలగించిన అధికారులు. జూబ్లీహిల్స్ లో కారుతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, గంగాధర కొడిమ్యాల మండలం పూడూరు గ్రామాల మధ్య పెట్రోల్ వద్ద కారులో ఆకస్మిక మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న 6 త్రుటిలో ప్రాణాపాయ పరిస్థితి బయటకు పడ్డారు. కారులో పెట్రోల్ వేసుకొని వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజన్ నుంచి మంటలు రావడంతో కారులో ఉన్న జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 6 కారు దిగారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయగా క్షణాల్లో కారు మొత్తం మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల ధాన్యం రాశులు. జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలని, లేదంటే ఆత్మహత్య శరణ్యమని మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముంచేసిన ఊరవాగు. ఇప్పుడు వరద తగ్గినాక అన్న వరద తగ్గి అన్న మా రైతుల పరిస్థితి ఇది. ఇంత మోకల వంటి వరదల కొట్టుకుపోతున్నాయి. కనీసం వీటికి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంత దారుణంగా ఇక్కడ ఓట్లే ఇవన్నీ ఓట్లే. ఇది మా రైతుల పరిస్థితి. దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి. మేము ఒక్కొక్కరి దగ్గర ఫర్టిలైజర్ల దగ్గర, ట్రాక్టర్ల దగ్గర, హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం. ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టబోతున్నాయి. మా దిక్కు కనీసం మనం అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు. వడ్లు పండినాయి అంటే అప్పులోళ్ళు ఇళ్ళకి వస్తారు. ఇంతవరకు మేము ఎవరికి రూపాయి కట్టాలనో ఏడాదేవాలనో మా భార్య పిల్లల్ని ఏం చదువుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. పెట్టిన రైతులో ఉన్నాము. నేను 3 ఎకరాలు పెట్టిన, 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చిన. కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం నీళ్ళ పాలైంది. నడువుల వంటి వరదల మొత్తం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం. కానీ కనీసం ఏం చేసుకొని మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది. మేము చూసుకుంటాం మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం. కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, అధికారులను, జిల్లా అధికారులను, మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలను చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్ప ఇంకేది లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని
గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో కొనసాగిన సెర్చ్ ఆపరేషన్. భారీగా ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామన్న ఎస్పీ 66 ద్విచక్ర వాహనాలు మరియు 3 ఆటోలను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి వేలిముద్రలు సేకరించామని, వారిలో 4 రౌడీ షీటర్లు మరియు ఇతర ప్రాంతం నుంచి వచ్చిన ఒక పాతర నేరస్తుడు ఉన్నట్లుగా తెలిపిన ఎస్పీ గుంటూరు నగరం మరియు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయడానికి నిరంతరం సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాలు కొనసాగిస్తామన్న ఎస్పీ రామగుండం పట్టణం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండి అతోరుద్దీన్ రోజువారీ కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఫైనాన్స్తో సొంత ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్గా 30,000 రూపాయలు అవసరం కాగా వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 30,000 రూపాయలు వారికి అందించి సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయడం జరిగింది. సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయవలసిందిగా కోరితే వారి తరపున ఒక 30,000 రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది. కాబట్టి వ్యాల హరీష్ రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ ఆమల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పించిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జావీద్ పాషా గారికి, మాజీ కార్పొరేటర్ రమణరెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ, శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన విహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వాల్య హరీష్ రెడ్డి అమెరికన్ వారు మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రామగుండం నియోజకవర్గంలోని పేదలకు, పేద ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు. మొన్న పోయిన మార్చి 15-17 తారీఖున 2 పెద్దంపేట యువకులు యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబాన్ని పండగ నిలిచి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు సాయం చేసాడు. అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రామగుండానికి చెందిన మన పేద ముస్లిం అయిన అఖ్తార్ కూడా వారి జీవనోపాధ్యాయానికి ఈ 30,000 రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేసడం చాలా సంతోషకరమైన విషయం. వారు ఇంకా పేదలకు, మన రామగుండానికి వారు మన పేదలకు, పేద ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని, వారు ఎల్లలు ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటారు. మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలకు వివిధ దేశాల సుందరిమణులు తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చిన తరుణంలో హైదరాబాద్లో ప్రాచుర్యం పొందిన చార్మినార్ను చూడడానికి రావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలలో సందడి నెలకొంది. చార్మినార్ అందాలు, చుట్టుపక్కల ప్రాంతాలను సుందరిమణులు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్పై 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్ ఫోటోలకు ప్రత్యేక పోజులను ఇచ్చారు. భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా రక్షణ సహాయ యంత్రాంగ సంసిద్ధ పరిశీలనకు ఈ నెల 16వ తారీఖు ఉదయ కలెక్టరేట్ ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం ఆర్డీఓ ఛాంబర్లో జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కమిటీ సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. సో ఇక్కడ ఏంటంటే ఏదో కలెక్టర్ ఫైర్ యాక్సిడెంట్ అక్కడ అయినట్టు మొత్తం పదంతా వస్తుంటే సెక్షన్స్ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నట్టు, వాళ్ళు వచ్చేదో దాన్ని టాప్ చేసినట్టు
అట్లా ఒక సీన్ క్రియేట్ చేస్తారన్నమాట. రీసెక్టర్ ది సీన్. ఓకే, దానికి వాళ్ళ సైడ్ నుంచి 15వ తారీఖున కూడా ఒకసారి వచ్చి మన వాళ్ళందరూ చెప్తారు, ముందు మీరు మార్పులు చేయబోతుంది, ఇవన్నీ ఇలా చేస్తారు అని చెప్పేస్తాను. అదే భుజాన్ని వేసుకుని తీసుకురావడం, బయటకు తీసుకురావడం, వాళ్ళకి సిపిఆర్ చేయడం. వెనకాల బిల్డింగ్ కూడా మనకి పనికి వస్తుంది సార్. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, అది పడిపోతున్నట్టుగా ఉంటుంది. అదే పెయింట్ అన్ని లేవు కాబట్టి దట్ ఈస్ ఆల్సో వన్. వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ చేస్తారండి, డ్రిల్ చేసి లాంటిది పెట్టి అందులో అదేదో చేస్తారు వీళ్ళు. కాబట్టి అటువంటి వాటానికి మీరు కరెక్ట్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ ఉంది. మీరు వాటికి ఒకటి అదే తీసుకురావడం, సిపిఆర్ చేయడం, అంబులెన్స్ లో తీసుకొచ్చి పెట్టడం. మీరు ఆ రోజు మార్నింగ్ ఒక అంబులెన్స్ మీరు పొజిషన్ చేయాలి. అదేవిధంగా మీ వాళ్ళు ఎవరు స్టాఫ్ నర్స్ కొంచెం ఫోటో కరెక్ట్ గా రమ్మని చెప్పండి, ఫోటో జెనిక్ గా రమ్మని చెప్పండి. ఫోటోస్ అని ప్రాపర్ గా ఫోటోస్ తీసుకుని మనం అప్లోడ్ చేయాలి కదా. మరీ న్యాచురల్ అయితే అప్పుడు సరిగ్గా క్యాప్చర్ కాదు. కొంచెం జాగ్రత్తగా మొత్తం ప్లాన్ చేసుకుని నీట్ గా మీరు వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి వాళ్ళు వెహికల్స్ బెటర్. మళ్ళీ వెంటనే నాకు అయితే డీజిల్ ఖర్చు పక్కన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ నెల 18న రామగుండం రీజనల్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడారు. గోపాల్ సింగ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తోటి అధికారులు, అదేవిధంగా మరి ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా మీ అందరి ద్వారా కంపెనీలో ఏమి జరుగుతున్నాయి అనే విషయాలు ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా మరి ఇప్పుడు జాబ్ మేళా అనేది మన గోదావరిలో నిర్వహిస్తున్నాయి. మరి జాబ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ యొక్క మన జిఎం గారు మనకి ఆనరబుల్ మినిస్టర్స్, ఎమ్మెల్యే గారు డైరెక్షన్లో మన ప్రీతమ సిఎండి గారు వారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతా ఉన్నాము. తెలియజేస్తా ఉన్నాను మా యొక్క ఆహ్వానం మేరకు వచ్చినందుకు. మీ ద్వారా మాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మా మీద నమ్మకం కలుగుతుంది. సో డెఫినెట్గా మేము దీన్ని 100% సక్సెస్ చేసి ఎంతోమంది యువకులకి న్యాయం చేయగలుగుతాం అనుకుంటా ఉన్నాం. జిఎం గారిని మాట్లాడాల్సింది. నమస్తే. ముఖ్యంగా జాబ్ మేళాకు సంబంధించిన యొక్క ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తున్న శ్రీ కిరణ్ బాబు గారు డీజీఎం పర్సన్, మరియు గోపాల్ సింగ్ గారు ఎస్ఓటి, మరియు ఈ యొక్క సింగరేణితో పాటు దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్న నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ కంపెనీ సురేష్ గారు, మరియు ఇటు ప్రెస్ మిత్రులందరూ, మరియు సింగరేణి కాలుష్యమైన హెచ్ఓడీస్ అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. ఒక సంతోషకరమైన వార్త. సింగరేణి కాంగ్రెస్ భట్టి విక్రమార్క గారు, మినిస్టర్ ఫర్ ఎనర్జీ అండ్ మైన్స్ ఎవరైతున్నారో వారి యొక్క సూచన మేరకు సింగరేణి అనేది ఉద్యోగాల గనిలాగా కావాలని వారు పిలుపునిచ్చారు. ఎన్నో చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. దానిని పురస్కరించుకొని మన లోకల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా RG1, RG2, RG3 ఏరియాలలో ఉన్న ఉద్యోగుల పిల్లలకు, చుట్టుపక్కల ప్రాంతాల యొక్క పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉద్యోగ మేళాలు, జాబ్ మేళాలు పెట్టాల్సిందిగా ఆదేశించినారు. లోకల్ ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజు చాకారు గారు ప్రత్యేక శ్రద్ధ చూపి మనము యూత్కి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఉత్సాహంగా నడిపిస్తూ అందులో ప్రోగ్రాంలు చేయడంతో పాటుగా అది పర్మనెంట్గా ప్రతి సంవత్సరం క్యాలెండర్ లాగా చేసి సంవత్సరానికి ఒక 3 బ్యాచ్లు 4 బ్యాచ్లు అయ్యేటట్టు, ప్రతి బ్యాచ్లో 5 బ్యాచ్లు అయ్యేటట్టు చేయడం జరుగుతున్నది. అలానే మా గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారు సింగరేణిలో ఉన్న అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్లుగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈ నెల 18 నాడు సింగరేణి మెగా జాబ్ మేళా రామగుండం ఏరియాస్ నిర్వహించడం జరుగుతున్నది. ఇది నోబుల్
నోబల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అని ఈ ట్రైనింగ్ ఇవ్వడము ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క వీళ్ళని తీసుకురావడం ఉద్యోగాలు కల్పించే వారిని కంపెనీలు తీసుకురావడంలో అనుభవం ఉన్న వారిని ఎంచుకొని వారిని యొక్క సంయుక్తంగా నిర్వహించడం జరుగుతున్నది. సుమారుగా ఇప్పుడు ఒక 100 కంపెనీలు ఆల్రెడీ ఉద్యోగాలు దాన్ని ఈ యొక్క ఫెయిర్లో రావడానికి కంపెనీలు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాయి. ఆల్రెడీ ఒక 500 మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. కొత్త ప్లేస్కి పోయి వచ్చినామన్న అది రాకుండా చేయడానికి కూడా మనము చేస్తున్నాం. అట్లనే కొన్ని కంపెనీలు అకామిడేషన్ కూడా ఇస్తున్నాయి వాళ్ళ యొక్క ఈ యొక్క సెలెక్ట్ అయిన వాళ్ళకు. అట్లనే ఈ సెలెక్ట్ అయిన పిల్లలు అక్కడికి పోయి మంచిగా సెటిల్ అయిందా లేదా అని కొంతమంది ఆఫీసర్లను డిప్లాయ్ చేసి ప్రతి కంపెనీని అక్కడికి విజిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక 6 నెలల పాటు సెటిల్ అయిన దాకా కూడా తీసుకునే బాధ్యతను కూడా సింగరేణి కార్పొరేషన్ స్వీకరిస్తున్నది. ఇది స్థూలంగా వివరాలు. సో మరొకసారి దీనికి హాజరైన ప్రెస్ మిత్రులందరికీ పేరు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆల్. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామస్తులు ఓవర్లోడ్తో మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ సర్పంచ్ సతీష్లు మాట్లాడుతూ పర్మిషన్ల పేరుతో ఇష్టానుసారంగా అధిక లోడ్తో గ్రామంలోని రోడ్లు ధ్వంసం అవుతున్నాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో గ్రామస్తులతో కలిసి లారీలను అడ్డుకున్నామని అన్నారు. అధిక లోడ్తో వెళ్తున్న మట్టి లారీలను నియంత్రించాల్సిన ఆర్టీఓ, మైనింగ్, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విస్మరణీయానికి గురిచేస్తుందని తెలిపారు. నేను అక్కడ అంత ఆటం అంటారని చెప్తాను కాకో మహా టీ నుంచి చేస్తాను ఇప్పుడే వచ్చారా ఇది మొత్తం తీసుకున్నా. నారాయణపూర్ ఈరోజు మా నారాయణపూర్ గ్రామంలో ఉన్నటువంటి శనుకుంట్ల గ్రామం నుండి మట్టిని ప్రభుత్వం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తరలించడం జరుగుతున్నది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము. అయినప్పుడు కూడా మా విద్యానగర్ ఏం చెప్పిందంటే ఒక మంచి మట్టి పాలసీని తీసుకొస్తున్నాము. ఈ మట్టి పాలసీ ద్వారా అటు ఇటుక బట్టీలకు అదేవిధంగా ఈ రాయల్టీ ద్వారా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా మంచి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము మరియు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇటుకల బట్టి వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల మాతో పాటు మా గ్రామ ప్రజలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ మేము అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ బండ్లను ఆపడం జరిగినది. ఓవర్లోడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఓవర్లోడ్ అంటే పరిమితిని మించి ఎక్కువ ఓవర్లోడ్ నడపడం వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏమైనా అనుకోని సంఘటన జరగడం వల్ల రోడ్డు పలిగిపోవడమో లేకపోతే పిల్లలకు యాక్సిడెంట్లు కావడం ఇష్టారీతిగా స్పీడ్లు పోవడం జరుగుతున్నది. కనీస నిబంధనలు కూడా పాటించలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఈ లారీ యాజమానులు ఏదైతే ఉన్నాయి, ఈ మట్టి యాజమానులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీ కూడా ఆ ప్రొసీడింగ్స్ ఏముంటాయని కూడా అప్పచెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ఈ మట్టిని ఆపడం జరిగినది. దయచేసి మేము మట్టికి ఎవరము తీసుకుపోవడానికి అడ్డానికి మాకు ఏం ఇబ్బంది ఏం లేదు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం నిబంధనల మేరకు అదేవిధంగా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఈ మట్టి తీసుకుపోవాలి తప్ప మా గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించినటువంటి సంపదనంతా ఇక్కడి నుంచి దోసుకుపోతున్నారు. ఇంకొక విషయం, అయ్యా ప్రభుత్వ అధికారులారా, మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఒకరిద్దరు జేసీ పెట్టుకొని మట్టి తీసుకపోతే అక్రమంగా కేసులు నమోదు చేస్తారు. ఎందుకు? ఆ రైతులకు భూమి సారవంతమైతే అనే ఉద్దేశం కొద్ది మట్టి తీసుకపోతే కేసులు నమోదు చేస్తారు. ఇక్కడ పరిమితులకు మించి ఆ లోడు పోతుంటే చూసి చూడనట్టు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దయచేసి మీరు దీని మీద చొరవ చేసుకోవాలి. అదేవిధంగా మా రైతుల పక్షాన ఒక విజ్ఞప్తి ఏంటిదంటే, మా రైతులకు అనేక మంది రైతులకు వ్యవసాయ భూములకు మట్టి అవసరం లేదు కాబట్టి ఈ మట్టిని నిలుపుదల చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి డిమాండ్ కూడా చేస్తున్నాం. క్రితం కూడా మట్టి పర్మిషన్ ఇచ్చారు, తీసినప్పుడు ఇదే మా గ్రామానికి చెందినటువంటి వేణుగోపాలరావు గారు గాన్ల చోట్ల మట్టి తీసి పక్కపొంటి పొలంలో పోసుకుంటే కేసు పెట్టారు. మరి రైతు పోసుకుంటేనేమో కేసు పెడుతురు, మరి ఇలాంటి దళారుల చేతులనేమో డబ్బులు తీసుకున్నారా మరి ఏం చేసారో తెలియదు, కానీ మరి యథేచ్ఛగా నడుస్తున్న ఇబ్బందులు. మరి దానికి ఏమంటారు అనేది సమాధానం చెప్పాలి. రైతు పోసుకుంటేనేమో కేసు పెడతారు, దళారులు ఇటుక పట్టీలు మట్టి కొంటపోతేనేమో ఎవరు లేదు, ఇంకా అడ్డపడితే పోలీసులు పట్టుకపోతారు, మీరు ఆపద్దు కలెక్టర్ పర్మిషన్ ఉన్నది అని చెప్పి మళ్ళీ ఉల్టా బెదిరింపులు. మరి అదే రైతు పోసుకుంటే ఇబ్బంది ఏమున్నది? పక్కపంటి చెరువుకు ఆనుకొని ఉన్న పొలంలో మట్టి సారవంతం కావాలి భూమి అని చెప్పి మట్టి పోసుకుంటే ఆయన మీద కేసులు పెట్టి ఇప్పుడు కోర్టుల పంట తిరుగుతుంది. ఇటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పుడు మేము అడిగేది ఒకటే, మేము ఎవ్వరం కూడా పర్సనల్ లో డబ్బులు అడుగుతలేము, మాకు డబ్బులు అవసరం లేదు.
మాకు గ్రామం తరపున మేమందరం ఏకతాటిగా ఉండి మాకు ఈ మట్టి కొట్టొద్దని మేము అడుగుతున్నాం. అంతే తప్ప ఈ వ్యక్తిగతంగా ఎవరు డబ్బులు అడుగుతలేరు. మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు అదే కూర్చుండబెట్టుర్రి, కులానికి ఒక 4 తీసుకొచ్చి గ్రామ పంచాయతీ కన్నా జెండా చౌరస్తాలన్నా కూర్చుండబెట్టుర్రి, కులానికి 4 పెద్ద మనుషులు వస్తాం, మాట్లాడి నచ్చ చెప్పుకోరి. అంతేగాని వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి కనీసం ఇక కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిన గ్రామంలో ఎవరికి చెప్పకుండా ఈ పని చేస్తారా? దొంగలు ఊరు దోసుకపోయినట్టు మొత్తం వచ్చి ఎవరికి చెప్పకుండా మొన్ననే ఆ చెరువు కాడికి వచ్చి అనుకున్నారు. వాళ్ళే ఎవరైతే ఇటుక పార్టీలు ఉన్నారో వాళ్ళే చెరువు కాడికి వచ్చి పాటనాలు నాకంటే మట్టి నాకని చెప్పి అనుకున్నారు. ఇది తెలియదు, అందరికీ తెలుసు. నాకు వీడియో కూడా నేను పెడతాను. నేను చెరువు కాడికి వచ్చి నేను నాకు 20 ట్రిప్పులు మీరు కట్టింది ఎంతో చెప్పుర్రి. ఫస్ట్ 200 ట్రిప్పులా 60 ట్రిప్పులా 2 నువ్వు 200 ట్రిప్పులు కట్టి 2000 తీసుకోపోతా అంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ మీరు కట్టేది 60, 70, 200 ట్రిప్పులు, 180, 2000, 3000. గతంలో కూడా ఇట్లా జరిగితే మేము గొడవ చేసినాము, ఆపినాము, ఆడికే స్టాప్ అయింది. దయచేసి ఈ యొక్క విషయాన్ని అధికారులు గమనించి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వరంగల్లో అందాల బామలు వస్తున్నారని రోడ్డు పక్కన షాపులను తొలగించిన అధికారులు. కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్ షాపులు తొలగింపు. దండం పెట్టినా కాళ్ళు పట్టుకున్నా కరికరించేది లేదని అన్నారు కంటతడి పెట్టుకున్న బాధితులు. ఓటేసినా కానీ యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు? నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడ కొండ సురేఖ మేడాన్ని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నా కానీ ఏం చెప్తాను? మాకు ఉపాధి లేదు, మాకు తిన్నమాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్? ఇప్పుడు ఈ కూలగొట్టిని ఎందుకు కూలగొడతాలని మీకు తెలుసా? అసలు మాకు తెలియదు సార్, ఎవరు నోటీస్ చేయలేదు, ఏం చేయలేదు సార్. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా కూడా మాకు ఏం జరగలేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది మాకు వేస్ట్ అవుతారు. ప్రపంచ సుందరి మనులు ఇట్లకెళ్ళి పోతాలట, అందుకే మీ దేశెత్తాలు. ప్రపంచ సుందరి మనులు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి తీసుకులేదా సార్? ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచం వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, ఫ్రమ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అసలు దానికి మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చినా మిమ్మల్ని తీసేస్తా అంటే మీకు ఎట్లున్నది? మరి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోమని చెప్పారు సార్. మాటలు వస్తాయి కానీ రేవంత్ రెడ్డి గారు ఉంది బేసిక్ గవర్నమెంట్. మా జీవితము మా కొడుకు మా కొడుకు పింఛనత్తలేదు నాన్న. మాకు ఒక పాప, మాకు తినడిక తిండికి చాలా ఇబ్బంది ఉన్నది. కార్యకర్త కష్టం చేద్దామని చేతనైతే ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాం నాన్న. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజంలు ఉన్నాం సార్. ఎంజంలు ఉంటే ఇక వచ్చేటప్పటికి గుడిసంతా కూడా వీకిండు ఎత్తేసి ఆ గుడ్డ తీసి దీని మీద ఎత్తే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది తీసుకొని. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన మంత్రి సీతక్క. రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయడమే కాకుండా ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి పనిని పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. తాను ములుగు నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु वेषजं छन्नोऽस्तु द्विपदे चतुष्पदे ओम शांति शांति అట్లా మూడు చేద్దాం శ్రీ మహా అందులో పెట్టేస్తే కృత్వా సర్వ వేద యజ్ఞ క్రియాకరణ కర్మారంభాః ఇందులో వేసేము శుభశోభనా ప్రవర్తంతే తమహం ఓంకారమాదిం కృత్వా భవద్విరణ్యాదః నవో నవో భవతి జాయమానోహ్నాం ఏదృశసామే చక్రే భాగం దేవేభ్యో దధాధ్యాయన్
ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః రచ్చం యవరావృణీమహే ఘాతం నాకిచ్చి రచ్చం యవరావృణీమహే ఘాతం యజ్ఞ ఒక పేసిన పెడితే ఆపదాముపహర్తారం తాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుఖశ్రేగదంతస్స కపిలోకజకర్ణికాలంబోదరసుకటోగ్రాజో గణాధిపాయంతదేవస్థాభ్యో నమః శ్రీ సీతారామాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో ఆచార్యదేవతాభ్యో నమః ఔషధాం సమర్పయ ఇక్కడేసి దేవుడి మీదేసి గంధాన్ ధారయామి కుంకుమైలేపనాది పరిమళ ద్రవ్యాణి సమర్పయామి పుష్పై పూజయామి ధూపమాగ్రాపయామి వనస్పతిర్వే దివే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.